హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఈరోజు రెసిపీ ఎగ్ బుర్జీ అండి. చాలా ఈజీ రెసిపీ. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎవరైనా సరే బిగినర్స్కి స్పెషల్గా చాలా ఈజీ రెసిపీ అండి. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూడండి. 4 ఆనియన్స్, 4 టొమాటోస్, 4 ఎగ్స్ తీసుకున్నాను. టొమాటోస్ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చితే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. కొంచెం తక్కువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లో 4 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ఇలా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నానండి, ఒక 1/2 స్పూన్. తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక టొమాటోస్ దీంట్లో వేసుకోవాలి. టొమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి. ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కదా. పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్, కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లము చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసి వేసుకోవచ్చు. మా వారు తినరని చెప్పి ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేశాను. ఒకసారి అంతా బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు. చూడండి, ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఆనియన్స్, టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. దీంట్లో ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్కటి ఎగ్ యాడ్ చేస్తానండి, మొత్తం ఒకటేసారి కాకుండా. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే ఎగ్ షెల్స్ ఏమైనా ఉన్నా తీసేయచ్చు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడే మొత్తం కలపకూడదు. చూడండి, ఇలా అయినప్పుడు వీటిని ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. ఆ ఎగ్స్ని ఇప్పుడు మరొక 2 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి, బాగా కుక్ అవుతుంది కదా. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకోవచ్చు, కొద్దిగా సరిపోకపోతే. చాలా సింపుల్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, మాడకుండా. ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి ఈజీ రెసిపీస్ చేయడం వల్ల వాళ్ళు కూడా హోప్ అనేది వస్తుందండి. నేను కూడా వంట చేయగలను అనే హోప్ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. అయినా ఎగ్స్తో ఏ రెసిపీస్ చేసినా సరే చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఎగ్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ బుర్జీ రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ.